ఈ దేవుని వాక్యం అనేది, వర్డ్ ఆఫ్ గాడ్ అనేది బైబిల్లో మనకి బ్రాడ్ క్లాసిఫికేషన్ ఒకటి, వర్డ్ ఆఫ్ గాడ్ రిఫర్స్ టు ద పర్సన్హుడ్ ఆఫ్ జీసస్ అనే విషయాన్ని నేర్చుకుంటా. రెండోది, దేర్ ఆర్ సెవరల్ ఇన్స్టాన్సెస్ వేర్ వి యాక్చువల్లీ సీ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని. వర్డ్ ఆఫ్ గాడ్ యాజ్ అ డిక్రీ అని, దేవుడు చేసే శాసనాన్ని దేవుని వాక్యంగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు చేస్తున్న మనుషులతో చేసే పర్సనల్ అడ్రస్ని దేవుని వాక్యంగా మనం చూస్తూ ఉన్నాం. ఈవెన్ ద పర్సనల్ అడ్రస్ దట్ గాడ్స్ గివ్స్ టు పర్టికులర్ పీపుల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని. తర్వాత హ్యూమన్ లిప్స్ ద్వారా, రకరకాల మనుషుల ద్వారా దేవుడు మాట్లాడింది వర్డ్ ఆఫ్ గాడ్ కింద చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కాకుండా వర్డ్ ఆఫ్ గాడ్ అనేది, దేవుని వాక్యం అనేది దేవుడు మోషే దగ్గర నుంచి యాక్చువల్గా రాయించడం మొదలుపెట్టాడండి. అంటే ద అదర్ థింగ్ ఈస్ ద రిటర్న్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని. గమనించండి, వర్డ్ ఆఫ్ గాడ్ ఎన్ని రకాలుగా ఉంటుంది. యాజ్ అ డిక్రీ, శాసనం అనేది. రెండోది, యాజ్ ఎ పర్సనల్ అడ్రస్ అని, దేవుడు వ్యక్తిగతంగా మనుషులు అడ్రస్ చేసి మాట్లాడేది. మూడోది, వర్డ్ ఆఫ్ గాడ్ కెన్ బి త్రూ హ్యూమన్ లిప్స్ అని. ఈ మూడు వేస్లో కూడా, అంటే దేవుడు ఒక శాసనంగా, లేకపోతే ఒక డిక్రీ లాగా తన వాక్యాన్ని ఇచ్చిన, లేకపోతే దేవుడు పర్సనల్గా వ్యక్తులతో మాట్లాడినా కానీ, లేకపోతే వ్యక్తుల ద్వారా మాట్లాడినా కానీ, ప్రతి మాట అంటే మనుషుల యొక్క స్వరంతో రావచ్చు, మనుషుల యొక్క పెదాలతో రావచ్చు. కానీ దేవుడు మనుషులతో మాట్లాడినా, మనుషుల ద్వారా మాట్లాడినా, వాటి ఆథెంటికేషను, వాటి అథారిటీ అన్నీ సంపూర్ణంగా, అంటే సంపూర్ణత కలిగి ఉంటాయి. అంటే దే ఆర్ ఫుల్లీ ఆథెంటికేటెడ్ అండ్ ఫుల్లీ ఆథరైజ్డ్ అని. ఎనీ డిజోబీడియన్స్ టు దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ సిన్ అని. ఆ సిన్కి పెనాల్టీ ఏంటి? పాపానికి జీతం మరణం డైరెక్ట్గా కదా. సో ఈ త్రీ ఏరియాస్ కాకుండా దెర్ ఈస్ ఎ రిటర్న్ ప్యాటర్న్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దట్ వి యాక్చువల్లీ సీ ఇన్ ద బైబుల్. అంటే ఇది మనుషులు వాళ్ళకున్న అనుభవంలోంచి రాశారో, లేకపోతే దేవుడే రాయించాడో లేదో మనం దీన్ని ఒకసారి పరిశీలించడానికి ట్రై చేద్దాం. నిర్గమకాండం చూద్దాం. ఎక్సోడస్ 31st చాప్టర్ 18th verse. And he gave to Moses, when he had finished speaking with him on Mount Sinai, the 2 tablets of the testimony, tablets of stone, written with the finger of God. ఏమంటున్నాడండి? దేవుడు మోషేతో మాట్లాడిన తర్వాత, తెలుగులో కూడా చదువుతానా? మాట్లాడటం చాలించిన తర్వాత శాసనములు గల 2 పలకలను, అనగా చూడండి, దేవుడు మోషేతో మాట్లాడిన తర్వాత ఆయన మాట్లాడిన దాన్ని ఏం చేస్తూ ఉన్నాడు? రిటర్న్గా రాయిస్తూ ఉన్నాడు. ఇది దేవుడు మొదటి నుంచి అంటే చేస్తున్న విషయం. అట్లానే నెక్స్ట్ చాప్టర్ 16th verse కూడా చూడండి నాన్న. నిర్గమకాండం 32:16. The tablets were the work of God, and the writing was the writing of God, engraved on the tablets. అంటే ఎవరు రాశారు? పలకల మీద దేవుడు రాశాడు. ఎందుకు రాయించాడు? 34వ అధ్యాయం మొదటి వచనం చూడండి. దాంట్లోనే నిర్గమకాండం, ఎక్సోడస్ 34:1. The Lord said to Moses, cut for yourself 2 tablets of stone like the first. ఏం జరిగింది ప్రాసెస్లో? దేవుని వేలే ఈ టాబ్లెట్స్ మీద, స్టోన్ టాబ్లెట్స్ మీద రాస్తే, అవి తీసుకుని కిందకు వచ్చే టైంకి మోసెస్ కొండ మీద ఉంటాడు. 40 రోజులు దేవుడి దగ్గర, అంటే ఉపవాసం ఉంటాడు, దేవుడి కోసం వెయిట్ చేస్తాడు. తర్వాత దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడిన తర్వాత ఈ రాతి పలకల మీద ఆయన దేవుని ఫింగర్తో రాస్తాడు యాక్చువల్గా.
స్వయాన దేవుడే రాస్తాడు. రాసిన తర్వాత టాబ్లెట్స్ తీసుకుని కిందకు వస్తున్నప్పుడు ఏం జరుగుతుంది, ఈ 40 రోజులు ఈయన లేడని చెప్పి వీళ్ళు వాళ్ళ క్యాంపులో ఉన్న బంగారం అంతా తీసుకొచ్చి ఒక దూడని తయారు చేసి, బంగారం దూడని, దాన్ని ఆరాధించడం మొదలు పెడతాడు. అది చూసి మోషే కోపం వచ్చి ఆ పలకలు తీసుకుని కొడతాడు వాటిని కదా. దీని మీద విచిత్రమైన ప్రసంగాలు చేసిన వాళ్ళు, ఈ రాళ్ళంట పగులు తీయలేదని చెక్ చేశాడంట మోషే. చెక్ చేయలేదు కానీ కోపంలో ఏం చేశాడు, ఇసురు వాళ్ళ మీద ఆ విగ్రహం మీద కొడితే ఏమైపోయినాయి పలకలు పగిలిపోతే మళ్ళీ దేవుడు ఏం చేస్తున్నాడంటే మళ్ళీ రాయిస్తున్నాడు. ఎందుకు అంత స్పెసిఫిక్గా రాయిస్తున్నాడు? మోషేతో డైరెక్ట్గా మాట్లాడాడు కదా. అంటే డైరెక్ట్గా మాట్లాడినా కానీ దేవుడు ఫైనలైజ్ చేసే దేంట్లో చేస్తున్నాడు, రిటర్న్గా రాయించడం మొదలుపెట్టాడు. చూడమ్మా 34:1 1st verse 28th verse, 2 verses చదవండి. The Lord said to Moses, cut for yourself 2 tablets of stone like the first, and I'll write on the tablets the words that were on the first tablets which you broke. 28వ వచనం 28. So he was there with the Lord 40 days and 40 nights. 40 days 40 nights ఉన్నాడట. He neither ate bread nor drank water, and he wrote on the tablets the words of the covenant, the 10 commandments. సో మోసెస్ ఏం చేశాడు, దేవుడు చెప్పిన కూర్చుని రాశాడు. సో మనకేం కనిపిస్తూ ఉంటుందంటే బైబిల్లో దేవుడు అంట మోషేతో శాసనాల్ని లేకపోతే కమాండ్మెంట్స్ని దేవుడు మోషేతో మాట్లాడిన వాటిని రిటర్న్గా రాయిస్తున్నాడంట. ఎందుకు ఇంత స్పెసిఫిక్గా రిటర్న్ అన్న మాట చెప్తున్నానంటే ద్వితీయోపదేశకాండం కూడా చూడండి. విల్ గో త్రూ సర్టన్ ప్యాసేజెస్. డ్యూటరానమీ 31:24-26, ద్వితీయోపదేశకాండం 31:24 నుంచి 26 వరకు. Moses had finished writing the words of this law in a book to the very end. Moses commanded the Levites who carried the ark of the covenant of the Lord, take this book of the law and put it by the side of the ark of the covenant of the Lord your God, that it may be there for a witness against you. That it may be there for a witness against you అంటున్నాడు. తెలుగులో కూడా చదువునారా? ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోషే గ్రంథమందు శాంతముగా వ్రాయట ముగించిన తరువాత మోషే యెహోవా నిబంధన మందసమును మోయు. చూడండి, ఆర్క్ ఆఫ్ గాడ్ దేనికి గుర్తు? దేవుని యొక్క సన్నిధి గుర్తు. అంటే ఇట్ రిప్రజెంట్స్ ద వెరీ ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. ఈ ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్తో పాటు దేవుడు ఆయనతో రాయించిన ఆ బుక్ను అక్కడ ఏం చేయమన్నాడు, పెట్టమన్నాడు. ఎందుకు పెట్టమన్నాడు చదువునానా? మోషే యెహోవా నిబంధన మందసమును మోయి లేవీయులను చూసి ఆజ్ఞాపించినదేమనగా, మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకొని మీ దేవుడైన యెహోవా నిబంధన మందసపు ప్రక్కన ఉంచుడి, అది అక్కడ నీ మీద సాక్ష్యార్థముగా నుండును. అది మీ మీద సాక్ష్యార్థముగా ఉండును అంటున్నాడు. అంటే ఎన్ని ఫిజికల్ వర్డ్స్ దేవుడు మనతో మాట్లాడినా, ఎన్ని శాసనాలు దేవుడు మనతో చెప్పినా, ఎంత పర్సనల్గా మనల్ని అడ్రస్ చేసినా, మనిషి మాటలు దేవుడు మాట్లాడిన తర్వాత వాటిలన్నిటినీ విట్నెస్గా ఉంచడానికి దేవుడు ఏం చేశాడంటే, గాడ్ మేడ్ మోసెస్ టు రైట్ డౌన్ అండ్ కీప్ ఇట్ యాజ్ అ బుక్ అని. సో రిటర్న్ వర్డ్ అనేది మనుషులకి విట్నెస్ కోసం దేవుడు చేయించింది. సో వాక్యము, రాయబడిన వాక్యం అనేది మనుషులకి విట్నెస్ కోసం దేవుడు చేస్తూ ఉన్నాడు. ఇది కేవలం మోషేతోనే చేశాడంటే యెహోషువతో కూడా చేశాడు. యెహోషువ గ్రంథం 24-26 వచనం. జాషువా 24th chapter 26th verse. ప్రామిస్ ల్యాండ్లోకి తీసుకొస్తా ఉన్నాడు. ప్రామిస్ ల్యాండ్లోకి తీసుకొచ్చే టైంలో అంటే ఎక్కడ మొదలు పెట్టాడు దేవుడు యాక్చువల్గా ఈ బుక్ కాన్సెప్ట్? ఐగుప్తు దేశంలోంచి ఇజ్రాయేలీని విడిపించి ఐడోలేటరీలోంచి బయటకు వచ్చిందా, ఈజిప్ట్లోంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని ప్రామిస్ ల్యాండ్లోకి తీసుకెళ్ళటం స్టార్ట్ చేసేటప్పుడు దేవుడు వాళ్ళకి దేనితో స్టార్ట్ చేశాడు? వాళ్ళ విట్నెస్ దేన్ని పెట్టాడు? వాక్యాన్ని పెట్టాడు. అక్కడ ఆయన రాయబడిన వాక్యాన్ని పెట్టాడు. పలకబడిన వాక్యం కాదు, మాట్లాడిన వాక్యం కాదు, స్పోకెన్ వర్డ్ కాదు, రిటర్న్ వర్డ్. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే వెన్ దే స్టార్టెడ్ దేర్ జర్నీ టు ద ప్రామిస్ ల్యాండ్ అని. బైబిల్లో ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కటి దేవుడు ఎందుకు రాశాడంటే చివరి దినాల్లో ఉన్న మనకి బుద్ధి కలగడానికి అని చెప్పి మనం బైబిల్లో నేర్చుకున్నాం కదండి. సో ఎవ్రీథింగ్ దట్ గాడ్ రోట్ ఇన్ ద బైబిల్ దట్ బిలాంగ్స్ టు ద పాస్ట్. దేనికోసం అది? సో దట్ వీ కెన్ లెర్న్ సర్టన్ థింగ్స్
ఇన్ అవర్ ప్రజెంట్ టైం అని. అంటే మనం కూడా లోకాన్ని విడిచిపెట్టి మన ప్రామిస్డ్ ల్యాండ్ వైపు మన జర్నీ స్టార్ట్ చేసాం. ఇప్పుడు క్రిస్టియన్ లైఫ్ ఎట్లయితే స్టార్ట్ అయిందో అట్లానే ఇజ్రాయలైట్స్కి విల్డర్నెస్లో లైఫ్ స్టార్ట్ అయింది, ఎడారిలో. సో వాళ్ళకి స్టార్టింగ్ దేవుడు ఏం చేశాడు, వాళ్ళ నాయకుడితో మాట్లాడిన తర్వాత రిటర్న్ వర్డ్ని విట్నెస్గా ఇచ్చాడు. సో మనకు కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, మన జర్నీ క్రిస్టియన్ లైఫ్లో స్టార్ట్ అయిన తర్వాత రిటర్న్ వర్డ్ని మనకి దేవుడు ఏం చేస్తున్నాడు, విట్నెస్గా మన దగ్గర పెడుతున్నాడు. అంటే దేర్ మే బీ ఎనీ నెంబర్ ఆఫ్ స్పోకెన్ ఇన్స్టాన్సెస్ ఆఫ్ గాడ్, బట్ ద రిటర్న్ వర్డ్ ఈజ్ అ ఫైనల్ విట్నెస్ ఆఫ్ వాట్ గాడ్ హ్యాస్ అటెస్టెడ్ అని. అంటే దేవుడు చెప్పింది ఫైనల్గా అటెస్ట్ చేసేది దేంతో, రాయబడిన వాక్యంతో అని. చూడండి యెహోషువతో ఇక అక్కడ నుంచి అందరితో అదే చేస్తున్నాడు. And Joshua wrote these words in the book of the law of God, and he took a large stone and set it up there under the terebinth that was by the sanctuary of the Lord. And Joshua said to all the people, behold, this stone shall be a witness against us. మాటలు రాసిన తర్వాత ఏం చేస్తున్నాడు, అక్కడ ఒక రాయిని పెట్టి మళ్ళీ విట్నెస్ అని మాట్లాడుతున్నాడు యెహోషువ. ఇంకొన్ని వర్సెస్ చూద్దాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం ఐజయా 38th verse. ఐజయా 38th chapter 8th verse. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 8వ వచనం. And now go write it before them on a tablet and inscribe it in a book, that it may be for the time to come as a witness forever. ఏమంటున్నాడండి దేవుడు, రాబో దినముల్లో చిరకాలం వరకు నిత్యముగా సాక్షార్థముగా నుండునట్లు నీవు వెళ్ళి వారి ఎదుట పలక మీద దాన్ని రాసి గ్రంథములో లిఖింపుము అంటున్నాడు. సో ఎవ్రీ రిటర్న్ వర్డ్ ఈజ్ ఫర్ ఎ విట్నెస్ అని. అంటే దేవుడు మాటల ద్వారా, స్వరం ద్వారా మాట్లాడతాడు, రకరకాలుగా మాట్లాడతాడేమో కానీ ఎన్ని రకాలుగా మాట్లాడినా దేవుడు ఏం చేస్తూ ఉంటాడు, ఫైనల్గా ఆయన చెప్పిన ప్రతిదాన్ని ఫైనలైజ్ చేయడానికి దేన్ని వాడతాడు, వాక్యాన్ని వాడతాడు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మన జీవితంలో కూడా రకరకాల అనుభవాలు రావచ్చు దేవుడి విషయంలో. దేవుడు డైరెక్ట్ స్వరంతో కూడా మాట్లాడొచ్చేమో కానీ దేవుడు ఎన్ని మాట్లాడినా, ఎన్ని అనుభవాలు మనకిచ్చినా మనకు అవన్నీ ఫైనలైజ్ ఎక్కడ అవ్వాలా, వాక్యంలోనే అవ్వాలా. సో వర్డ్ ఆఫ్ గాడ్ కెన్ కమ్ టు యూ బై ఎనీ నెంబర్ ఆఫ్ మీన్స్, బట్ ఇట్ కెన్ బి ఓన్లీ ఫైనలైజ్డ్ త్రూ ద రిటర్న్ స్క్రిప్ట్. రాయబడిన దాంతోనే ఫైనలైజ్ చేయబడుతుంది. చూడండి 30 ఇర్మియా కూడా రాస్తాడు 30వ అధ్యాయం 2వ వచనం. జెరమియా 30th chapter 2nd verse. ఇర్మియా 32 నాన్నది 2వ వచనం. దేవుడు ఏం చేస్తున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. ముందేం కనిపించింది, ఇప్పుడు ప్రామిస్ కనిపించింది. ప్రామిస్ని దేంతో అటాచ్ చేస్తున్నాడు, కావున నేను నీతో చెప్పిన మాటలన్నిటినీ పుస్తకములో రాసి ఉంచుకొనుము అంటున్నాడు కదా. 36వ వచనం అధ్యాయంలోకి కూడా వెళ్ళండి, 36th chapter కూడా వెళ్ళండి. జెరమియా 2, 3, 4 verses చదవండి. నీకు అనగా ఎప్పటి నుంచి రాయమంటున్నాడు ఇర్మియాతో, నేను నీతో మాట్లాడిన మాటలు అన్నీ ఫైనలైజ్ చేయమంటున్నాడు. దేంట్లో రాయమంటున్నాడు, బుక్ కింద రాయమంటున్నాడు కదా. 27 to 31 verses కూడా చదవండి అన్న, సేమ్ చాప్టర్. నన్ను మైక్లో చదవండి, ఎందుకంటే అది ఆన్లైన్ వెళ్తుంది కాబట్టి వినేవాళ్ళకి అక్కడ
27 to 31 సేమ్ చాప్టర్. ఇర్మియా నోటి మాటను బట్టి బారూకు వ్రాసిన గ్రంథమును రాజు కాల్చిన తరువాత యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఎప్పుడైతే జెర్మయాకి విషయం చెప్పాడో, జెర్మయా ఏం చేస్తున్నాడంటే ఒక అసిస్టెంట్ హెల్ప్ తీసుకుని మొత్తం రాసి ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్ళి చదవమంటాడు. చదువుతున్న టైంలో రాజుగారి సేవకులు వచ్చి ఏం చేస్తారంటే బుక్ని కాల్ చేస్తారు. కాల్ చేసిన తర్వాత మళ్ళీ దేవుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ 20 చదువునారా 27 మరి ఒక గ్రంథము తీసుకొని యూదా రాజు అయిన యెహోయాకీము కాల్చిన మొదటి గ్రంథంలో వ్రాయబడిన మాటలన్నిటినీ దానిలో వ్రాయుము. గమనించండి, ఇంతకు ముందు స్టోన్ టాబ్లెట్ మీద రాయిచ్చాడు, అది పగిలిపోయింది. పగిలిపోతే దేవుడు ఏం చేస్తున్నాడు, మళ్ళీ రాయించాడు. ఇక్కడ ఇర్మియాలతో బుక్లో రాయించాడు, బుక్ కాల్ చేస్తే మళ్ళీ ఏం చేస్తున్నాడు అంటే దేవుడు సెకండ్ టైం వర్క్ని మళ్ళీ రిపీట్ చెయ్యి సేమ్ వర్క్ అని చెప్తే దానికి ఉన్న ఇంపార్టెన్స్ చూడండి. ఎందుకంటే ఇది మనుషులు చేసే పనులు కాదు. మనం ఒక పని 2 సార్లు చేస్తే మతిమరుపు ప్రకారం చేయొచ్చు, లేకపోతే దానికి వేరే వేరే రీజన్స్ ఉండొచ్చేమో కానీ, బట్ వెన్ గాడ్ రిపీట్స్ ద సేమ్ వర్క్ 2 times దానికి ఉండాల్సిన ఇంపార్టెన్స్ ఏంటో మనం గమనించాలా. ఏం చేస్తున్నాడు, రాయమని చెప్తున్నాడు కదండి. 51వ అధ్యాయంకి వెళ్ళిపోండి. జెర్మయా 51st chapter 60th verse. జెర్మయా 51:60. Jeremiah wrote in a book all the disaster that should come upon Babylon, all these words that are written concerning Babylon. And Jeremiah said to Serariah, when you come to Babylon, see that you read all these words and say, O Lord, you have said concerning this place that you will cut it off, so that nothing shall dwell in it, neither man nor beast, and it shall be desolate forever. తెలుగులో కూడా చదువునాను ఒకసారి. ఇర్మియా కాగా ఇర్మియా సెరాయాతో ఇట్లనెను, నీవు బబులోనునకు వచ్చినప్పుడు ఈ మాటలన్నిటినీ చదివి వినిపించవలెను. దేవుడు ఏం చేస్తున్నాడు, గ్రంథంలో రాయిస్తున్నాడు. బుక్లో రాసిన తర్వాత గాడ్ మేడ్ దెమ్ టు రీడ్ రిపీటెడ్లీ. ఎందుకు అంటే దిస్ రిటన్ వర్డ్ ఈజ్ అ ఫైనల్ విట్నెస్ ఆఫ్ గాడ్స్ కమ్యూనికేషన్ విత్ మ్యాన్. ఎన్ని ఫిజికల్ దేవుడు అంటే వేసులో దేవుడు మాట్లాడినా కానీ ఫైనల్గా రాయబడిన వాక్యంతో దేవుడు సమస్తాన్ని ఫైనలైజ్ చేస్తాడు. కాబట్టి దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే వీళ్ళతో మళ్ళీ మళ్ళీ వీటిని చదివించే ప్రోగ్రాం ఒకటి పెట్టించాడు. ఇది కేవలం పాత నిబంధనలోనే కాదు, ఈవెన్ 1 Corinthians 14th chapter 37th verseలోకి రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:37. 1 Corinthians 14th chapter 37th verse. గమనించండి, మనం ఇక్కడ ఇది ప్రసంగం కాదు, ఇది కొంచెం అనలైజ్ చేస్తున్నాం వాక్యంలో. కాబట్టి ఎవడైనను తాను ప్రవక్తనని అయినను ఆత్మ సంబంధినైనను తలంచుకొని ఎడల నేను మీకు వ్రాయుచున్నవి ప్రభు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలుసుకొనవలెను. ఎవడైనను తెలియని వాడైతే తెలియని వాడుగానే ఉండనిమ్ము. కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో ఆపేక్షించుడి. చాలు నాన్న, ఇంగ్లీష్లో కూడా చదువు 37th verse. If anyone thinks that he is a prophet, or spiritual, he should acknowledge that the things I am writing to you, the things that I am writing to you. అంటున్నాడు. అంటే మీలో ప్రవక్తనే కానీ ఎవడన్నా స్పిరిచువల్గా ఎవరికైనా ఫీలింగ్ ఉంటే, మీరు చెప్పేది లేకపోతే దేవుని మాట అని మీకు అనిపిస్తే అది దేంతో అక్నాలెడ్జ్ చేయబడి ఉండాలా, రిటర్న్ వర్డ్తో అక్నాలెడ్జ్ చేయబడి ఉండాలా. లేకపోతే అంటే ఇఫ్ ఎనీ పర్సన్ స్పీక్స్ ఆర్ గివ్స్ ఎ ప్రాఫెసీ, అది స్పిరిచువల్గా కనిపించి స్క్రిప్చరల్గా లేదు అనుకోండి, దేర్ ఇస్ ఎ ఛాన్స్ టు అపియర్ అంటే స్పిరిచువల్గా అపియరెన్స్ ఉండి స్క్రిప్చరల్గా లేకపోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. వాక్యానుసారంగా లేదనుకోండి, పౌలు ఏమంటున్నాడంటే నువ్వు ప్రవక్తం అనుకున్నప్పుడు, లేకపోతే నువ్వు స్పిరిచువల్ అన్న ఫీలింగ్ నీకుంటే, ఇఫ్ యూ ఫీల్ దట్ గాడ్ ఈస్ టాకింగ్ టు యూ, లెట్ హిమ్ అక్నాలెడ్జ్ ద రిటర్న్ వర్డ్ అంటున్నాడు. అంటే రాయబడిన దాన్ని అక్నాలెడ్జ్ చేస్తే తప్పితే మనం దేవుడి మాట అని చెప్పడానికి దేనికి ఆస్కారం లేదు. అంటే ఇప్పుడు నేను సేవ చేస్తున్నాను,
వాక్యం చెప్తున్నాను. నేను చెప్పే వాక్యానికి నేను దేన్ని అక్నాలెడ్జ్ చేయాలా ఫైనలైజ్ చేసుకోవడానికి? రిటర్న్ వర్డ్నే అక్నాలెడ్జ్ చేయాలి, కానీ దేవుడు నాకు ఇచ్చిన ఫిజికల్ ఎక్స్పీరియన్సెస్ని నేను అక్నాలెడ్జ్ చేయడానికి వీలు లేదు. అంటే నాకు దేవుడు పొద్దున్నే కనిపించాడు. ఐ సా హిమ్ ఫిజికల్లీ, ఐ హర్డ్ హిమ్ వాట్ ఎవర్, అంటే ద థింగ్స్ దట్ ఐఎమ్ టాకింగ్ టు యూ ఫిజికల్లీ అని నేను ఎంత చెప్పి మీతో చెప్పినా కానీ, ఇఫ్ ఐ డోంట్ అక్నాలెడ్జ్ ద స్క్రిప్చర్స్ త్రూ మై స్పీచ్, అంటే ఫిజికల్గా నాకు జరిగినవి నేను వాక్యానుసారంగా అక్నాలెడ్జ్ చేయకుండా నేను మీతో మాట్లాడితే అది వ్యాలిడ్ కాదు. మేబీ నాకు దేవుడు స్పెసిఫిక్గా ఏమన్నా ఫిజికల్గా ఎక్స్పీరియన్స్ ఇచ్చుండొచ్చేవో, కానీ అది నా మటుకు నాకే సరిపోతుంది. కానీ అది నేను ఒక ప్రవక్తగా లేకపోతే సేవకుడుగా సంఘంలో ఫైనలైజ్ చేసినప్పుడు నేను దాన్ని దేంతో అక్నాలెడ్జ్ చేయాలా? వాక్యంతో అక్నాలెడ్జ్ చేయాలా? చాలామంది ఎక్కడ పొరపాటు పడతారు అంటే, వాళ్ళు కొన్ని అనుభవాలు చెప్తారు, సాక్ష్యాలు చెప్తూ ఉంటారు, అనుభవాలు చెప్తూ ఉంటారు. అనుభవాల్లోంచి సాక్ష్యాల్లోంచి దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఎక్స్పీరియన్సెస్లో నుంచి వాక్యాన్ని ఫైనలైజ్ చేస్తారు, దేవుడు మాటను ఫైనలైజ్ చేస్తారు. దేవుని మాటగా ఫైనలైజ్ ఎప్పుడు అవుతుంది అంటే, ఓన్లీ వెన్ ఇట్ ఈస్ అక్నాలెడ్జ్ విత్ ద రిటర్న్ ఫార్మాట్, రాయబడిన ఫార్మాట్తో అక్నాలెడ్జ్ చేస్తే తప్పితే ఏ ఫిజికల్ ఎక్స్పీరియన్స్ కూడా వ్యాలిడేట్ కాదు. దేవుడు మాట్లాడంటే మాట్లాడతాడు, నీతో చెప్పాడంటే నీతో చెప్పుండొచ్చు, కానీ వాక్యానుసారంగా అది అక్నాలెడ్జ్ చేయకపోతే అది నీ వరకే సపరేట్గా ఉంచుకోవడమే, కానీ దట్ కెనాట్ బి ఆథెంటికేటెడ్ ఇన్ ద చర్చ్. అది చాలా క్లియర్గా పౌలు చెప్తా ఉన్నాడు. 2 Peter 3rd chapter 2nd verse కూడా చూడండి. 2 Peter 3rd chapter 2nd verse.